హలో అందరికీ కథా కోకిల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ సీనియర్ ఇంటర్ కెమిస్ట్రీలో క్లోరిన్ ప్రిపరేషన్ ఇన్ ఎలక్ట్రోలైటిక్ మెథడ్ చూద్దాం. క్వశ్చన్లోకి వెళ్దాం. హౌ ఈజ్ క్లోరిన్ ప్రిపేర్డ్ బై ఎలక్ట్రోలైటిక్ మెథడ్? ఇది క్వశ్చన్. ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ బ్రెయిన్ సొల్యూషన్ ఫస్ట్ పాయింట్ అనమాట. ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ బ్రెయిన్ సొల్యూషన్ ఇన్ నెల్సన్ సెల్. నెల్సన్ సెల్లోకి బ్రెయిన్ సొల్యూషన్ని తీసుకుంటాము. బ్రెయిన్ సొల్యూషన్ అంటే ఏమిటి? బ్రెయిన్ సొల్యూషన్ అంటే ఉప్పుని తీసుకొని, సాధారణ ఉప్పు NaClని తీసుకొని దాని నీళ్ళల్లో కరిగే వరకు అనమాట. కరిగే హద్దు వరకు మనము సాల్ట్ మొత్తం కరిగిపోవాలి. అందులో నీళ్ళల్లో సాల్ట్ మొత్తం కరిగిపోవాలి. దాన్ని బ్రెయిన్ సొల్యూషన్ అంటాం. ఆ బ్రెయిన్ సొల్యూషన్ని నెల్సన్ సెల్లో పొయ్యాలి. నెల్సన్ సెల్ కన్సిస్ట్ ఆఫ్ యూ-షేప్డ్ పర్ఫరేటెడ్ స్టీల్ వెజల్. ఈ నెల్సన్ సెల్లో ఏముంటుంది? నెల్సన్ సెల్లో లోపల యూ షేప్తో ఉండే పర్ఫరేటెడ్ అంటే రంధ్రాలు కలిగినటువంటి ఒక స్టీల్ వెజల్ ఉంటుంది. ఆ రంధ్రాలు లోపల వైపుకే తెరుచుకొని ఉంటాయన్నమాట. మూడో పాయింట్, బ్రెయిన్ సొల్యూషన్ యాక్ట్స్ యాజ్ ఎలక్ట్రోలైట్. ఇందులో బ్రెయిన్ సొల్యూషను ఎలక్ట్రోలైట్ లాగా పనిచేస్తుంది. A graphite rod dipped in the brain solution acts as anode. గ్రాఫైట్ రాడ్ ఏమో బ్రెయిన్ సొల్యూషన్లో డిప్ చేస్తాం, అదేమో యానోడ్ లాగా పనిచేస్తుంది. ఇలా మ్యాటర్ లాగా చదివితే మనకి చాలా అర్థం కానట్టుగా ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక డయాగ్రామ్ ద్వారా దీన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇది డయాగ్రామ్. ఒక పెద్ద ఐరన్ ట్యాంక్ తీసుకుందాం. ఐరన్ ట్యాంక్ అడుగున NaOH సొల్యూషను ఏర్పడుతుంది. ఆ ఏర్పడిన NaOH సొల్యూషన్ని కలెక్ట్ చేయడానికి ఒక రిసీవర్ పెట్టుకుందాం. ఇది నెల్సన్ సెల్. యూ-షేప్డ్ పర్ఫరేటెడ్ స్టీల్ వెజల్ అన్నమాట. యూ షేప్తో ఉన్నటువంటి పర్ఫరేటెడ్, చిల్లులు లోపల వైపే ఉంటాయి, బయట వైపు ఉండవు. చిల్లులు లోపల వైపు కలిగినటువంటి, పర్ఫరేటెడ్ అంటే చిల్లులు కలిగినటువంటి యూ-షేప్డ్ స్టీల్ వెజల్. ఇదిగోండి, దీంట్లో బ్రెయిన్ సొల్యూషన్ పోసాం. బ్రెయిన్ సొల్యూషన్ అంటే చెప్పాను, NaClని వాటర్తో కలిపితే, కరిగే హద్దు వరకు కలిపితే దాన్ని బ్రెయిన్ సొల్యూషన్ అంటాం. ఆ బ్రెయిన్ సొల్యూషన్ ఇందులో ఎలక్ట్రోలైట్గా పనిచేస్తుంది. ఇక్కడ ఇందులో గ్రాఫైట్ రాడ్ని డిప్ చేసాం. సో ఇది దాని అపారటస్. ఇందులో నుండి మనము స్టీమ్ని పంపిస్తాం అనమాట. ఇక్కడ స్టీమ్ని ఇందులోంచి పంపిస్తాం. ఇక్కడ నుంచి బయటికి రావడానికి Cl2 రావడానికి ఒక ద్వారం ఉంది, H2 రావడానికి ఒక ద్వారం ఉంది. సో ఈ డయాగ్రామ్ని చక్కగా అర్థం చేసుకుంటే మనము మ్యాటరు ఈజీగా రాయొచ్చు. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? క్లోరిన్ ఈజ్ ప్రిపేర్డ్ ఇన్ ఎలక్ట్రాలిసిస్ మెథడ్. రెండో పాయింట్, బ్రెయిన్ సొల్యూషన్ ఈజ్ టేకెన్ ఇన్ ద నెల్సన్ సెల్. నెల్సన్ సెల్లో బ్రెయిన్ సొల్యూషన్ తీసుకున్నాం. నెల్సన్ సెల్ కన్సిస్ట్ ఆఫ్ యూ-షేప్డ్ స్టీల్ వెజల్, పెర్ఫరేటెడ్ స్టీల్ వెజల్. బ్రెయిన్ సొల్యూషన్ యాక్ట్స్ యాజ్ electrolyte. A graphite rod is dipped in the brain solution which acts as anode. ఇది యానోడ్ లాగా యాక్ట్ చేస్తుంది. యానోడ్ అంటే పాజిటివ్, యానయాన్ కాదు, యానోడ్. యానోడ్ అనేది పాజిటివ్. ఈ నెల్సన్ సెల్ ఏదైతే ఉందో, ఈ పర్ఫరేటెడ్ స్టీల్ యూ-షేప్డ్ వెజల్ ఏదైతే ఉందో అదే క్యాథోడ్ లాగా పనిచేస్తుంది. క్యాథోడ్ అంటే నెగిటివ్, యానోడ్ అంటే పాజిటివ్. సో బ్రెయిన్ సొల్యూషన్ ఇందులో వేసాం. అందులో గ్రాఫైట్ రాడ్ని డిప్ చేసాం. గ్రాఫైట్ రాడ్ ఏమో యానోడ్, యూ-షేప్డ్ పర్ఫరేటెడ్ స్టీల్ వెజల్ ఏమో క్యాథోడ్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఎలక్ట్రాలిసిస్ జరుగుతుంది. ఎలక్ట్రాలిసిస్ ద్వారా Cl2 మరియు H2 లిబరేట్స్. ఈ రెండు బయటికి విడుదల అవుతాయి. Cl2 మరియు H2 ఈ రెండు లిబరేట్ అవుతాయి. H2 క్యాథోడ్ దగ్గర, Cl2 యానోడ్ దగ్గర లిబరేట్ అవుతాయి. ఇక్కడ ఇదేమో దీని దగ్గర, ఇది దీని దగ్గర లిబరేట్ అవుతాయి. NaOH ఫామ్ అయింది. ఎందుకంటే లోపల స్టీమ్ వచ్చింది కాబట్టి ఇక్కడ NaOH ఫామ్ అయింది.
అసలు ఈ ఎక్స్పెరిమెంట్ చేసిందే NaOH కోసం. ఆయనకి ఇవి అక్కరలేని పదార్థాలు బయటకు వదిలేశాడు. తర్వాత కాలంలో Cl2 ప్రిపరేషన్ అప్పుడు మరలా ఈ అపారటస్ని మనము వాడటం మొదలుపెట్టాం. సో మరలా చెప్తాను, ఇది ఒక ట్యాంకు, ఇందులో స్టీమ్ పంపిస్తూ ఉంటాం. NaOH కలెక్ట్ చేయడానికి ఒక వెజల్ పెడతాం. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ నెల్సన్ సెల్, అదే యూ షేప్డ్ పర్ఫరేటెడ్ స్టీల్ వెజల్ అనమాట. రంధ్రాలు లోపల వైపు ఉంటాయి కానీ బయట వైపు ఉండవు. ఇందులో బ్రెయిన్ సొల్యూషన్ పోస్తాం, గ్రాఫైట్ని అందులో డిప్ చేస్తాం. గ్రాఫైట్ యాక్ట్స్ యాజ్ యానోడ్, నెల్సన్ సెల్ ఇట్ సెల్ఫ్ యాక్ట్స్ యాజ్ క్యాథోడ్. స్టీమ్ పంపిస్తాం. ఇందులో ఎలక్ట్రాలిసిస్ మెథడ్ తర్వాత Cl2 ఏమో యానోడ్ దగ్గర, H2 ఏమో క్యాథోడ్ దగ్గర విడుదలవుతాయి. ఇది బొమ్మ అర్థమైన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం మ్యాటర్లోకి వద్దాం. సో ఫస్ట్ పాయింట్ చూడండి, ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ బ్రెయిన్ సొల్యూషన్. సెకండ్, నెల్సన్ సెల్ కన్సిస్ట్ ఆఫ్ యూ షేప్డ్ పర్ఫరేటెడ్ వెజల్, యూ షేప్డ్ పర్ఫరేటెడ్ వెజల్. థర్డ్ పాయింట్ ఏంటి, ఇట్ యాక్ట్స్ యాజ్ ఎలక్ట్రోలైట్, బ్రెయిన్ సొల్యూషన్ యాక్ట్స్ యాజ్ ఎలక్ట్రోలైట్. నాలుగో పాయింట్ ఏంటి, ఎ గ్రాఫైట్ రాడ్ ఈజ్ డిప్డ్ ఇన్ బ్రెయిన్ సొల్యూషన్ విచ్ యాక్ట్స్ యాజ్ యానోడ్, యానోడ్ లాగా పనిచేస్తుంది. యానోడ్ అంటే పాజిటివ్, యానోడ్ లాగా పనిచేస్తుంది. ఈ డయాగ్రామ్ చాలా ముఖ్యం. డయాగ్రామ్ని బాగా జాగ్రత్తగా చూస్తుంటే మనము ఈజీగా రాసేయగలం. సో నెక్స్ట్ స్టెప్, ద సెల్ యాక్ట్స్ యాజ్ క్యాథోడ్, అసలు ఇదే క్యాథోడ్ లాగా పనిచేస్తుంది. సో డ్యూరింగ్ ఎలక్ట్రాలిసిస్ ఏం జరుగుతుంది, ఎలక్ట్రాలిసిస్ జరిగినప్పుడు క్లోరిన్ ఏమో యానోడ్ దగ్గర విడుదలవుతుంది, హైడ్రోజన్ ఏమో క్యాథోడ్ దగ్గర విడుదలవుతుంది. అయనైజేషన్ జరిగింది ఫస్ట్ NaCl. NaCl అయనైజేషన్ ఏం జరిగింది, NaCl మైనస్గా విడిపోయింది, Na+Cl- అయాన్స్గా విడిపోయింది. ఇప్పుడు యానోడ్, యానోడ్ అంటే పాజిటివ్, పాజిటివ్ ఎప్పుడు నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి ఇందులో ఉన్నటువంటి క్లోరిన్ని తీసుకొని Cl- కాస్త ఏమవుతుంది, క్లోరిన్గా ప్లస్ ఎలక్ట్రాన్స్గాను విడుదలవుతుంది. ఈ క్లోరినే మనకి బయటకు వచ్చేస్తుంది యానోడ్ దగ్గర. సో ఎట్ యానోడ్ క్లోరిన్ ఈజ్ లిబరేటెడ్. ఎట్ క్యాథోడ్ ఈ రెండు ఎలక్ట్రాన్స్ని మన కింద చెప్పాము, స్టీమ్ లోపలికి వస్తుంది అని చెప్పాను నేను. స్టీమ్ వస్తుందని చెప్పాను. స్టీమ్ ఈజ్ నథింగ్ బట్ వాటర్ వేపరే కదా. ఈ స్టీమ్ వస్తుంది కదా, ఆ స్టీమ్తో కలుస్తుంది, ఆ వాటర్తో కలిసి 2OH H2ని ఏర్పరుస్తుంది. ఈ H2 ఈజ్ లిబరేటెడ్ ఎట్ క్యాథోడ్ అని మనం చూసాం కదా, H2 వచ్చేసింది. ఈ OH ఈ Na కలిసి, ఇక్కడ Na ఏర్పడింది కదా, ఈ Na ఈ OH కలిసి, Na ఈ OH కలిసి NaOHని ఏర్పరిచింది. ఈ NaOHే మనకి కింద ఈ వెజల్లో మనము సేకరించాం. ఇదే NaOH సొల్యూషన్. అసలు ఇది ప్రిపరేషన్ ఆఫ్ NaOH అనమాట. మన క్లోరిన్, హైడ్రోజన్ యానోడ్ అండ్ క్యాథోడ్ చూడటం కోసం మనం దీన్ని వాడుతున్నాం. సో డ్యూరింగ్ ఎలక్ట్రాలిసిస్ ఏం జరిగింది, ఫస్ట్ NaCl యొక్క అయనైజేషన్ జరిగింది. అంటే Na+ గాను 2Cl- గాను విడిపోయింది. Cl- ఏం చేసింది, యానోడ్ దగ్గరకు వచ్చింది, అట్రాక్ట్ అయింది, ఎందుకంటే ఇది పాజిటివ్ కాబట్టి అట్రాక్ట్ అయ్యి Cl2+ ఎలక్ట్రాన్స్ అయింది. ఈ ఎలక్ట్రాన్స్కి ఆ స్టీమ్ కలిసి 2OHను H2 ఏర్పడ్డాయి. H2 లిబరేట్ అయిపోయింది. ఇక మిగిలింది ఇక్కడే ఉన్న Na, ఇక్కడ ఉన్న OH, ఇక్కడ Na, ఇక్కడ OH రెండు కలిసి NaOH ఏర్పడ్డాయి. సో ఈ విధంగా ఎలక్ట్రాలిసిస్ దగ్గర క్లోరిన్ ప్రిపరేషన్, ఎలక్ట్రోలైటిక్ మెథడ్ ద్వారా క్లోరిన్ ప్రిపరేషన్ని చూసాం. మీ అందరికీ ఈ వీడియో బాగా నచ్చిందని భావిస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.